హలో అండి, వెల్కమ్ టు ప్రార్థనాస్ కిచెన్. ఈరోజు నేను చేసిన రెసిపీ స్పైసీ పండుమిర్చి కారం అండి. ఎప్పుడైనా ఏదైనా స్పైసీగా తినాలి అనిపిస్తే పండుమిర్చితో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ట్రై చేయడానికి ఎక్కువగా కూరగాయలు కూడా అవసరం లేదండి. ఈ పండుమిర్చి కారంని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అది ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను 4 పెద్ద సైజు టమోటాలను తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే పండుమిర్చి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. అది ప్రిపేర్ చేయడానికి కొద్దిగా వెల్లుల్లి, అందులో ముందుగా తీసుకున్న టమోటా, పండుమిర్చి, ఆనియన్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా లైట్గా వేసుకోవాలండి. ఇలా చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం పక్కన పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి, ఒక పెద్ద సైజ్ ఆనియన్, కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు మొత్తం ఉడికిన తర్వాత ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న టమాటా పేస్ట్ను వేసుకోవాలి. ఇలా పోపు మొత్తం వేగిన తర్వాత టమోటా పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కు తగిన సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా మొత్తం బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ పేస్ట్ను బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలండి, లేదంటే పండుమిర్చి కాబట్టి ఎక్కువ స్పైసీగా ఉంటుంది. ఈ పేస్ట్ మొత్తం బాగా మగ్గిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, టమోటా మొత్తం బాగా మెత్తబడింది. ఇలా ఉడికించుకోవాలి. ఎప్పుడైనా నోటికి స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. వితిన్ 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు.